ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోడీ నివాసంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. కేంద్ర బడ్జెట్కు ముందు సమావేశం కావడంతో ఇందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో లోక కళ్యాణ్ మార్గ్లో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మంగళవారం అంటే 23వ తేదీన బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరుపుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలు రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర మంత్రులుగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వీటన్నిటిపైన కూడా కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క కేంద్రంలో అంటే 3.0గా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకంగా ఉన్నటువంటి పాలసీలు కావచ్చు, మరికొన్ని అంశాలపైన ఈసారి ఎటువంటి దాన్ని నిర్ణయాలు తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఏ విధంగా కొన్ని పాలసీల్లో మార్పులు తీసుకురావాలనే దాని మీద కూడా కొంత కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు ప్రతి శాఖలోనూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కోసం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఆయా శాఖల వారీగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయా శాఖలు నివేదికలను కూడా సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమావేశాల కంటే ముందు ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అంతేకాదు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొత్తగా రావాల్సినటువంటి బిల్లులేంటి? ఈ అంశాలన్నిటిపైన కూడా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక మరోపక్క ప్రతిపక్షాలు సైతం బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని కూడా ఏ విధంగా కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతిపక్షాలు అడిగేటటువంటి ఏదైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలకు ఇవ్వాల్సినటువంటి సమాధానాలు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా కొంత కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశాలు మొత్తం కూడా ఏ విధంగానైతే అంటే అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు కేంద్ర క్యాబినెట్ను పార్లమెంటుకు పరిచయం చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాలు లేవనెత్తేటటువంటి అంశాలకు సమాధానాలు చెప్పడం, దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా కేంద్ర క్యాబినెట్లో సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.